హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్. 'కన్నప్ప' ట్రైలర్ అయితే అఫీషియల్‌గా రిలీజ్ అయిపోయింది. ఇప్పుడే చూసాను గ్యాస్ 'కన్నప్ప' ట్రైలర్ అయితే. అంతగా అనిపియలేదు. సోగా అనిపించింది. కానీ 'ప్రభాస్' వచ్చిన 2 సీన్స్ కూడా హైలైట్ ఉన్నాయి గ్యాస్. అసలు ఆ చెప్పిన డైలాగ్ అయితే అసలు వేరే లెవెల్‌లో ఉంది. ఓన్లీ ఈ సినిమా 'ప్రభాస్' కోసం అయితే ఒక్కసారి చూడొచ్చు గ్యాస్. అంతకు మించి ఏమి లేదు ఆ ట్రైలర్‌లో. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఏదో అట్లా అట్లా ఆల్రెడీ మనకు తెలిసిన స్టోరే. కాకపోతే కొంచెం డిఫరెంట్ వేలో చూపించాలని కొంచెం ప్రయత్నం అయితే చేసినట్టు అనిపించింది గానీ, అంతకు మించి ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఏమి లేవు గాయ్స్ అసలు. ఏదో నార్మల్‌గా చూస్తున్నట్టుంది. ఆ విజువల్స్ కూడా అంతంతగా అనిపిస్తున్నాయి. బానే ఉన్నాయి. కానీ అంతగా అయితే ఏమి ఎక్కట్లేదు. 'ప్రభాస్' ఎంట్రీ సీన్ మాత్రం గూస్ బంప్స్ వచ్చినాయి గాయ్స్. ఆ సీన్ ఒక్కటి మాత్రం హైలైట్ ఉంది. 'రుద్ర' అనంగానే అసలు ఆ ఎంట్రీ సీన్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఓన్లీ ఫర్ 'ప్రభాస్' కోసం అయితే ఈ సినిమా ఒక్కసారి చూడొచ్చు గాయ్స్. అంతకు మించి ఏం లేదు. అంతమంది క్యాస్ట్ అండ్ క్రూ కూడా అంత ఇంపాక్ట్ ఏం కనపడట్లేదు. ఈజీగా అర్థమైపోతుంది. ఆ ట్రైలర్ చూస్తే స్టోరీ అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఒక 4, 5 గూడాలు ఉండేటట్టుంది. ఆ గూడాలకి వాళ్ళకి సరిగ్గా సంబంధాలు ఉన్నాయో లేవో క్లియర్‌గా అర్థమైపోతుంది. ఈ తిన్నడుకి మాత్రం చిన్నప్పటి నుంచే దేవుడంటే ఇష్టం ఉండదు. మరి వాళ్ళ అమ్మ, నాన్నగారు ఇట్లా చనిపోవడం వల్ల అయన్నీ దేవుడు ఏం చేయకపోవటం, లేకపోతే వాళ్ళకి ఎన్ని కష్టాలొచ్చినా గాని దేవుడు వచ్చి కనబడి వాళ్ళకి సాయం చేయకపోవటం అనేది చిన్నప్పటి నుంచి అతనికి ఉన్నట్టుంది. అందుకే దేవుని మీద భక్తి లేదు. కాకపోతే ఆళ్ళ గూడానికి ఏదైనా ఆపదొస్తే మాత్రం తనే దగ్గరుండి చూసుకునేటట్టయితే మనకు ఆ ట్రైలర్‌లో కనబడుతుంది ఈజీగా. ఆహ్, తర్వాత హీరోయిన్ వల్ల మళ్ళీ ఈ మారేటట్టు కనిపిస్తుంది. హీరోయిన్‌కి భక్తి చాలా ఉంది. ఆల్రెడీ మనకు తెలిసిన స్టోరీయే ఇది. 'భక్త కన్నప్పలో' కూడా మనం చూసాం కాబట్టికి, ఆ హీరోయిన్ వల్ల మారేటట్టుంది. అలా మార్చడానికి శివుడే రుద్ర రూపంలో ప్రభాస్‌నైతే పంపించేటట్టుంది. రుద్ర గూడా ఒక దేవుని క్యారెక్టరే అది. మనకు చూస్తేనే అర్థమైపోతుంది. ఆ రుద్ర క్యారెక్టర్ వల్లనే ఈ తిన్నడు గూడా దేవుని భక్తుడైపోతాడు. ఆ సీన్‌లు గూడా మనకి క్లియర్‌గా అర్థమైపోతుంది. ఆ 2, 3 సీన్స్ చూస్తుంటే. ఇక మధ్య మధ్యలో క్యాస్ట్ అందరూ వచ్చారు గానీ, అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా ఏమి అనిపియలేదు. అసలు 'మోహన్ లాల్' అంత మంచి యాక్టర్‌ని ఏదో 2, 3 సీన్స్‌లో పెట్టారు. ఏ ఏ ఇంటర్వ్యూలో పోయినా గానీ 'మోహన్ లాల్' గురించే ఎక్కువ చెప్తుండు. 'మంచు విష్ణు' అయితే. కానీ ట్రైలర్‌లో మాత్రం జస్ట్ 1 ఆర్ 2 సీన్సే పెట్టారు. ఆ వాయిస్ కూడా డబ్బింగ్ కూడా అసలు సెట్ కాలేదు. 'మోహన్ బాబు' సీన్స్ మాత్రం బాగున్నాయి. వచ్చిన 2, 3 సీన్స్ గూడా. మోహన్ బా 'మోహన్ బాబుకి', 'మంచు విష్ణుకి' లాస్ట్‌లో బాగుండేటట్టుంది వాళ్ళిద్దరి మధ్యల. నాకంటే ఎక్కువ భక్తుడు ఎవరైనా ఉన్నారా శివునికి అనేసి డైలాగ్ బావుంది అది. ఇక ఆ వాయువ్యం కింద ఏదో సంపదో, నిధో ఉండేటట్టుంది. అదే సీక్రెటు ఈజీగా అర్థమైపోతుంది. దానికోసం వేరే వాళ్ళు దాన్ని దోచుకోవడానికి వస్తుంటరు. అప్పుడు తిన్నడు వాళ్ళ నుండి కాపాడుతూ ఉంటాడు. అదే సింపుల్ స్టోరీ ఇగ. అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా అయితే ఏం లేదు. లాస్ట్ 'ప్రభాస్' ఎంట్రీ సీన్ వరకు బావుంది. అంతే గైస్ ఇగ. ఆల్‌మోస్ట్ 200 కోట్స్ దాకా ఖర్చు పెట్టినాం అంటుండు మరిగ. అంతకైతే ఏమి అనిపియట్లేదు. సౌండ్స్ బాగున్నాయి. బీజీఎం బాగుంది. సౌండ్స్ బాగున్నాయి. మంచు విష్ణు కనపడ్డప్పుడే ఆ యాక్టింగ్ అనేది అంతగా ఇంపాక్ట్‌ఫుల్‌గా అనిపియట్లేదు. మిగతా వాళ్ళందరూ ఎవరి క్యారెక్టర్‌లు వాళ్ళు మంచిగా అనిపిస్తుంది గానీ, మంచు విష్ణు ఒక్కడే ఆ క్యారెక్టర్ అనేది ఇంకా కొంచెం ఇమిడిపోయి చేస్తుంటే బాగుండేట్టు అనిపించింది. ఎందుకంటే 'భక్త కన్నప్ప' ఆ తిన్నడి క్యారెక్టర్ చేయాలంటే చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉండాలి. క్లియర్‌గా చూడండి మిగతా వాళ్ళందరూ వాళ్ళ క్యారెక్టర్‌లో ఒదిగిపోయారు. ఈ మంచు విష్ణు క్యారెక్టర్ వచ్చేసరికి కొంచెం ఈజీగా మనకు అర్థమైపోతుంది. హీరోయిన్ కూడా బానే చేసింది. ఆ ట్రైలర్ కింద కూడా చూడండి ఓన్లీ ఫర్ ప్రభాస్, ఓన్లీ ఫర్ ప్రభాస్ అనేసి కామెంట్లు దద్దరిల్లిపోతున్నాయి. ఆ లైక్‌లు కూడా మొత్తం ప్రభాస్‌ని చూసే వస్తున్నాయి. ప్రభాస్ లేకపోతే ఈ సినిమా అసలు ఏ రకంగా పోయేదో అర్థం కావట్లేదు. 200,00,00,000 బడ్జెట్ పెట్టినాం అంటుండు. అది గాయ్స్ ట్రైలర్ అయితే. యావరేజ్‌గా ఉంది ట్రైలరు. ఆహ్, సినిమా వచ్చినాక తెలుస్తుంది మరి ఎలా ఉందనేసి. ఈ సినిమా మాత్రం ఓన్లీ ఫర్ ప్రభాస్ అని ఎంతమంది అనుకుంటారో కామెంట్ చేయండి. నాకైతే అట్లనే అనిపించింది.